గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం సైన్స్ క్లాస్ చెప్పుకున్నామమ్మా. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం? రెస్పిరేటరీ సిస్టమ్, అలాగే రెస్పిరేటరీ ఆర్గాన్స్ గురించి చెప్పుకున్నాం. రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఆల్రెడీ రెస్పిరేటరీ ఆర్గాన్స్ అలాగే ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్ ప్రీవియస్ క్లాస్లో వీటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు మనం బ్రీతింగ్ ఇన్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 21. కంటెంట్ బుక్ అంటే మీకు తెలుసు కదా, టెక్స్ట్ బుక్ అన్నమాట. బ్రీతింగ్ ఇన్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్. బ్రీతింగ్ ఇన్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్. ఆ పేజ్ తీయటమ్మా అందరూ. డిఫరెంట్ లివింగ్ ఆర్గానిజమ్స్. బ్రీత్ ఇన్ డిఫరెంట్ వేస్. ఈ ఆర్గానిజమ్స్ అంటే ఏంటమ్మా అసలు? ఆర్గానిజమ్స్ అంటే జీవులు అన్నమాట. చూడండి, లెట్ us స్టడీ అబౌట్ దెమ్. వాటి గురించి ఏంటో చూద్దాం. ఫస్ట్ టెరిస్ట్రియల్ ప్లాంట్స్. ఓకే, దీస్ ప్లాంట్స్ ఆర్ ఫౌండ్ ఆన్ ల్యాండ్. ఏవైతే ల్యాండ్ మీద ఉంటాయో ఆ ప్లాంట్స్ని టెరిస్ట్రియల్ ప్లాంట్స్ అంటారు అనమాట. ఏ ప్లాంట్స్ అయితే ల్యాండ్ మీద ఉంటాయో ఆ ప్లాంట్స్ని టెరిస్ట్రియల్ ప్లాంట్స్ అంటారు. దేర్ లీవ్స్ హ్యావ్ వెరీ స్మాల్ హోల్స్. ఆల్రెడీ ఇప్పుడు మనకి లీఫ్ ఉంది. లీవ్స్కి ఏముంటాయి అనమాట? స్మాల్ హోల్స్. ఎలా అంటే ఈ టైప్లో ఉంటాయి. చూడండి, మీరు ఎప్పుడైనా ఇలా హోల్స్ లాగా ఉంటాయి. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడైతే డిఫరెంట్ షేప్లో ఉంటాయి అన్నమాట. ఇలా హోల్స్ ఉన్నాయి ఇవి లీఫ్లో. వీటిని ఏమంటారు? హోల్స్. ఈ హోల్స్ నుంచే ప్లాంట్స్ అనేవి లీవ్స్ ద్వారా బ్రీత్ చేస్తాయి అన్నమాట. చూడండి, దీస్ ప్లాంట్స్ ఆర్ ఫౌండ్ ఆన్ ల్యాండ్. దేర్ లీవ్స్ హ్యావ్ వెరీ స్మాల్ హోల్స్ కాల్డ్ స్టొమాటా. ఈ హోల్స్ని ఏమన్నారంట? స్టొమాటా. లీఫ్లో ఉండే స్మాల్ హోల్స్ని ఏమన్నారు? స్టొమాటా. ప్లాంట్స్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ ఎయిర్ త్రూ దీస్ స్టొమాటా. ప్లాంట్స్ గాలి తీసుకోవడం అలాగే గాలి బయటికి వదలడం. గాలి తీసుకోవడం, గాలి బయటికి వదలడం. ప్లాంట్స్ ఎయిర్ ఇన్ ఎయిర్ అవుట్. అంటే గాలి పీల్చుకోవడం, గాలి బయటికి వదలడం. అవి దేని ద్వారా చేస్తాయంట? స్టొమాటా ద్వారా చేస్తాయి. అదే హ్యూమన్స్లో అయితే ఏం చేస్తాం? నోస్ యూస్ చేస్తాం. నోస్ అనే ఆర్గాన్ యూస్ చేస్తాం.
ప్లాంట్స్లో అయితే మనం ఈ స్మాల్ హోల్స్ ఉంటాయి అన్నమాట, దాన్ని స్టొమాటా అన్నాం. ఆ స్టొమాటా ద్వారా అవి గాలి తీసుకుంటాయి, అలాగే గాలిని బయటికి వదులుతాయి. అదే హ్యూమన్స్లో అయితే మనం ఏ ఆర్గాన్ని యూజ్ చేస్తాం? నోస్ని యూజ్ చేస్తాం అన్నమాట. మనం గాలిని తీసుకోవడం, గాలిని బయటికి వదలడం. ఓకే, నెక్స్ట్ త్రూ దిస్ స్టొమాటా డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఫుడ్. తర్వాత ఏం చేస్తాయి? ఈ గాలి తీసుకోవడం, గాలి బయటకు వదలడం వల్ల అది ఏం చేస్తాయి? ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి. ప్రిపేర్ ఫుడ్. ద ప్లాంట్స్ అబ్జార్బ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ అండ్ గివ్ అవుట్ ఆక్సిజన్. ఇప్పుడు ఇవి ఏం చేస్తాయంట? ప్లాంట్స్ ఈ ఆక్సిజన్ అంటే గాలిని తీసుకొని గాలిని బయటకు వదులుతాయి. ఇది స్టొమాటా ద్వారా జరుగుతుంది. ఈ స్టొమాటా ద్వారా జరిగిన తర్వాత ప్రాసెస్ అది ఏం చేసుకుంటుంది? ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది అన్నమాట. అలాగే ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. ప్లాంట్స్ అబ్జార్బ్ కార్బన్ డైఆక్సైడ్, కానీ ప్లాంట్స్ ఏం తీసుకుంటాయి? కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్, వాటర్. మనం ప్లాంట్కి ఏం చేస్తాం? ఇది ప్లాంట్. ఈ ప్లాంట్ మనం ఏం చేస్తాం? వాటర్ పోస్తాం. ఆ వాటర్ పోసినప్పుడు ఈ లీవ్స్లో స్టొమాటా అనే ప్రాసెస్ ద్వారా గాలి లోపలికి తీసుకోవడం, గాలి బయటికి వదలడం, రెండు ప్రాసెస్లు జరుగుతాయి. జరిగిన తర్వాత ఏం చేస్తుంది? అది ఏ గాలిని తీసుకుంటుందంట? కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే తీసుకుంటుంది. ఇంకా వాటర్ ఎక్కడ పోస్తాం మనం? ఈ రూట్స్ దగ్గర పోస్తాం కదా వాటర్. ఈ వాటర్ని, కార్బన్ డైఆక్సైడ్ని రెండింటిని అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకొని గివ్ అవుట్ ఆక్సిజన్. మనకి తిరిగి ఏమి ఇస్తుంది? ఆక్సిజన్ ఇస్తుంది. గివ్ అబ్జార్బ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. ప్లాంట్ కార్బన్ డైఆక్సైడ్ని, వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎక్కడి నుంచి అబ్జర్వ్ చేసుకుంటుంది? లీవ్స్ ద్వారా గాలి తీసుకుంటుందని చెప్పా కదా. ఆ ప్రాసెస్లో గాలిని తీసుకోవడం, బయటకు వదలడం ఎక్కడ దేని ద్వారా చేస్తుంది? స్టొమాటా ద్వారా. ఈ స్టొమాటా ద్వారా చేసినప్పుడు ఏమవుతుంది? అది కార్బన్ డైఆక్సైడ్ని, వాటర్ని రూట్స్ దగ్గర నుంచి అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకొని మనకి ఏమిస్తుంది? గివ్ అవుట్ ఆక్సిజన్. ద ప్లాంట్స్ టేక్ ఎనర్జీ ఫ్రమ్ ద సన్. మనకైతే ఎనర్జీ, మనం తీసుకున్న ఫుడ్, మనకి ఎనర్జీ ఫుడ్ ద్వారా వస్తుంది. మరి ప్లాంట్స్కి ఎనర్జీ కావాలి కదా. ప్లాంట్స్కి కూడా అవి కూడా ఏం చేసుకోవాలి? ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఆ ఫుడ్ని ప్రిపేర్ చేసుకోవాలి అంటే వాటికి కూడా ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంట? సన్. వాటికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? సన్ నుంచి వస్తుందంట ఎనర్జీ. ఓకే, నెక్స్ట్ the plants take energy from the sun to change carbon dioxide and water into food and next page student and oxygen. సన్ దగ్గర నుంచి ఇది ఏం తీసుకుంటుంది? ఎనర్జీ. ప్లాంట్స్ టేక్ ఎనర్జీ ఫ్రమ్ ద సన్ టు చేంజ్. తర్వాత ఎనర్జీని తీసుకొని ఏం చేస్తుంది? చేంజ్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్ ఇంటూ ఫుడ్గా ప్రిపేర్ అవుతుంది. అండ్ గివ్ అవుట్ ఆక్సిజన్ని తర్వాత ఇస్తుంది అనమాట. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఫోటోసింథసిస్. ఇలా అంటే ఏం ప్రాసెస్ అంటే చూడండి, ప్లాంట్స్ సన్ దగ్గర నుంచి ఎనర్జీని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్, వాటరు అబ్జార్బ్ చేసుకొని ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటుంది. ఫుడ్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత అది ఏ గాలిని బయటకు వదులుతుంది? ఆక్సిజన్. ఈ ప్రాసెస్ అంతా ఏమంటారు? ఫోటోసింథసిస్. ఈ ప్రాసెస్ని ఏమన్నారు? ఫోటోసింథసిస్. బట్ ప్లాంట్స్ ఆర్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. ప్లాంట్స్ అనేవి అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్. అంటే లివింగ్ ఆర్గానిజమ్స్.
ఆర్గానిజమ్స్ అంటే లివింగ్ థింగ్స్ అన్నమాట. లివింగ్ థింగ్స్, మనం లివింగ్ థింగ్స్ నాన్ లివింగ్ థింగ్స్ తెలుసు కదా, అలాగే ప్లాంట్స్ కూడా మనం లివింగ్ థింగ్స్లో చెప్పుకున్నాం కదా, ఇవన్నీ లివింగ్ ఆర్గానిజమ్స్. నెక్స్ట్ దే ఆల్సో రెస్పైర్. ఇంకా ఏం చేస్తాయి? గాలి పీల్చుకుంటుందా? గాలి పీల్చుకుంటున్నాయి కదా, మనం ముక్కుతో గాలి పీల్చుకుంటున్నాం కాబట్టి మనం బ్రీత్ చేయగలుగుతాం. అలాగే ప్లాంట్స్ కూడా ఏం చేస్తున్నాయి? రెస్పైర్, గాలి తీసుకుంటాయి అన్నమాట. రెస్పిరేషన్ జరుగుతుంది. అది ఎక్కడ? దే ప్రాసెస్లో స్టొమాటా ద్వారా జరుగుతుంది. ఓకే, ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్ గోస్ ఆన్ డ్యూరింగ్ టైమ్ యాజ్ వెల్ యాజ్ నైట్, బట్ ఫోటోసింథసిస్ టేక్ ప్లేస్ ఓన్లీ డ్యూరింగ్ ద డే టైమ్. ఆల్రెడీ మీకు చెప్పాను నేను, లివింగ్ థింగ్స్ నాన్ లివింగ్ థింగ్స్. లివింగ్ థింగ్స్ ఏం చేస్తాయి? బ్రీత్ చేస్తాయి. లివింగ్ థింగ్స్ బ్రీత్ చేస్తాయి, గ్రో అవుతాయి, అలాగే గాలి తీసుకుంటాయి. అలాగే ఈ లివింగ్ థింగ్స్లో మనం ఏం చెప్పుకున్నాం? ప్లాంట్స్ చెప్పుకున్నాం, యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్, ఇవన్నీ లివింగ్ థింగ్స్. ఈ లివింగ్ థింగ్స్లో ప్లాంట్స్ ఏం చేస్తాయి? ఈ ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ ఓన్లీ డే టైంలో చేస్తాయి. డే టైం ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది ఓన్లీ డే టైంలోనే జరుగుతుంది. ఎందుకని? బికాజ్ ఆఫ్ సన్. సన్ వల్ల ఆ ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరుగుతుంది. అది కూడా పగలు మాత్రమే జరుగుతుంది, డే టైంలోనే జరుగుతుంది. నైట్ టైం ఫోటోసింథసిస్ ఈ ప్రాసెస్ జరగదు. అదే చెప్తారు కదా పెద్దవాళ్ళు, రాత్రిల పూట చెట్ల కింద పడుకోకూడదు. ఎందుకంటే రాత్రిపూటలో కూడా అదేం చేస్తుంది? ప్లాంట్స్ ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది. ప్లాంట్స్ కింద మనం పడుకున్నాం అనుకో, మనము ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాం కదా, అప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటాయి. అందుకనే నైట్ టైము ప్లాంట్స్ కింద పడుకోకూడదు అని చెప్తారు. కానీ మార్నింగ్ ఏం చేస్తుంది? ప్లాంట్ కార్బన్ డైఆక్సైడ్ వాటర్ని తీసుకుంటుంది, ఏమిస్తుంది? ఆక్సిజన్ ఇస్తుంది. కానీ నైట్ టైం మాత్రం రివర్స్ అన్నమాట, అది ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ యానిమల్స్ డు నాట్ క్యారీ అవుట్ ఫోటోసింథసిస్. కానీ ఈ యానిమల్స్లో ఫోటోసింథసిస్ అనేది జరగదు. యానిమల్స్లో ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరగదు. దే ఓన్లీ రెస్పైర్, అవి ఓన్లీ గాలి మాత్రమే తీసుకుంటాయి. హెన్స్ దే ఓన్లీ రిలీజ్ కార్బన్ డైఆక్సైడ్ త్రూ దేర్ లైఫ్. అవి బతికినంత కాలము అవి కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే రిలీజ్ చేస్తాయి. ఓకే, అర్థమైందమ్మా? బ్రీతింగ్ ఇన్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్. టెరిస్ట్రియల్ ప్లాంట్స్ అంటే ఏంటి? ల్యాండ్ మీద ఏ ప్లాంట్ అయితే ఉంటుందో ఆ ప్లాంట్ని టెరిస్ట్రియల్ ప్లాంట్స్ అంటారు. ఓకే, లీఫ్ ఉంది. ఇప్పుడు లీఫ్ ప్లాంట్ ఉంది, ప్లాంట్లో రెస్పైర్ అంటే అవి ఎలా బ్రీత్ చేసుకుంటాయి? లీఫ్ ద్వారా చేస్తాయి. లీఫ్లో కూడా స్మాల్ హోల్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. ఒక లీఫ్ని తీసుకొని దాని బ్యాక్ సైడ్ తిప్పి చూడండి, మనకి హోల్స్ లాగా కనపడతాయి. ఆ స్మాల్ హోల్స్ని ఏమన్నా స్టొమాటా. ఆ స్టొమాటా ద్వారా ఏం చేస్తాయి? అవి ఎయిర్ని తీసుకుంటాయి, ఎయిర్ని బయటికి వదులుతాయి. తర్వాత ఈ స్టొమాటా ప్లాంట్ ఏం చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ని, వాటర్ని అబ్జర్వ్ చేసుకొని ఏమిస్తుంది? గివ్ అవుట్ ఆక్సిజన్ని బయటికి రిలీజ్ చేస్తుంది. మరి మనకి ఎనర్జీ కావాలి మనం ఏ వర్క్ చేయాలన్నా. మరి ఈ ప్లాంట్కి ఫుడ్ ఎలా వస్తుంది? మనం అంటే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాం, మనకి చేతులు ఉన్నాయి, కష్టపడతాము, మనకు ఫుడ్ వస్తుంది. కానీ ప్లాంట్స్కి దానంతటా అవే ప్రిపేర్ చేసుకుంటాయి ఫుడ్ని. ఆ ఫుడ్ని ప్రిపేర్ చేసుకోవాలంటే వాటికి ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? సన్ దగ్గర నుంచి ఎనర్జీ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వాటర్ తీసుకున్నప్పుడు ఆ ప్లాంట్స్లో ఫుడ్ ప్రిపేర్ అవుతుంది. ఆ ప్రిపేర్ అయిన ఫుడ్ ఈ మొత్తం ప్రాసెస్ని అంటే ఎనర్జీని సన్ దగ్గర నుంచి, అలాగే ఈ హోల్స్లో నుంచి కార్బన్ డైఆక్సైడ్, రూట్స్లో నుంచి వాటర్ని అబ్జార్బ్ చేసుకునే ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంది. తర్వాత ఆక్సిజన్ని బయటికి రిలీజ్ చేస్తాయి. ఈ ప్రాసెస్ని ఏమన్నా ఫోటోసింథసిస్ అన్నా.
ఓకే, స్పెల్లింగ్ బాగా గుర్తుపెట్టుకున్నాము. ఫోటోసింథసిస్. ఈ ఫోటోసింథసిస్ ఎప్పుడు జరుగుతుందంట? ఓన్లీ డే టైంలోనే జరుగుతుంది, నైట్ టైంలో జరగదు ఫోటోసింథసిస్. ఎందుకని? బికాస్ ఆఫ్ సన్. ఓకే, యానిమల్స్లో ఫోటోసింథసిస్ అనేది జరగదు, ఓన్లీ రెస్పైర్. రెస్పైర్ అంటే అది బతికినంత కాలం, యానిమల్స్ బతికినంత కాలం గాలి పీల్చుకుంటాయి అంతే. ఓకే, నెక్స్ట్ ఆక్వాటిక్ ప్లాంట్స్. నెక్స్ట్ ఆక్వాటిక్ ప్లాంట్స్. ఆక్వాటిక్ ప్లాంట్స్ చూడండి. దీస్ ప్లాంట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ వాటర్. ఇవి ఎక్కడ ఉంటాయి? వాటర్లో ఉంటాయి. వాటర్లో ఉండే ప్లాంట్స్ ఏమన్నా? ఆక్వాటిక్ ప్లాంట్స్. వాటర్ కంటైన్స్ డిజాల్వ్డ్ గ్యాసెస్. వాటర్ ఏమేమి ఉంటుందంట? డిజాల్వ్ గ్యాసెస్. ఆల్రెడీ దాంట్లో కలిసే ఉంటాయంట వాటర్లో గ్యాసెస్. ప్లాంట్స్ సబ్మెర్జ్డ్ ఇన్ వాటర్. ప్లాంట్స్ ఏం చేస్తాయి? ప్లాంట్స్ నీళ్ళల్లో మునిగి ఉంటాయి అన్నమాట. ఈ ప్లాంట్స్ అనేవి నీళ్ళల్లో మునిగిపోయి ఉంటాయి అన్నమాట. ఇన్ వాటర్ అబ్టైన్ ఎయిర్ ఫ్రమ్ వాటర్, యూజ్ ఆక్సిజన్ ఫ్రమ్ ఇట్ అండ్ గివ్ అవుట్ కార్బన్ డైఆక్సైడ్ త్రూ స్టొమాటా ఇన్ టు ద వాటర్. ఆల్రెడీ ఆక్వాటిక్ ప్లాంట్స్ అంటే ఏంటి? వాటర్లో ఉండే ప్లాంట్స్. ఈ వాటర్లో ఏం కలిగి ఉంటాయంట? లోపల వాటర్లోనే కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ రెండు ఉంటాయంట. ఆ ఆక్సిజన్ ఏం చేస్తుంది? ప్లాంట్స్ ఆల్రెడీ వాటర్లో మునిగిపోయి ఉంటాయి కదా, మునిగిపోయినప్పుడు అవి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆ వాటర్ ద్వారానే ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. ఎలా? ఏ ప్రాసెస్ ద్వారా? స్టొమాటా. స్టొమాటా ఎక్కడ ఉంటుందని చెప్పాను? లీఫ్లో ఉంటుంది. ఆ స్టొమాటా ద్వారా వాటర్లో కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ ఉంటుంది. వాటి ద్వారా కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ని వాటర్లోనే రిలీజ్ చేస్తుంది. తర్వాత ఎర్త్ వామ్. ఎర్త్ వామ్స్ లివ్ ఇన్ సాయిల్. ఎర్త్ వామ్స్ ఎక్కడ ఉంటాయి? సాయిల్లో ఉంటాయి కదా. మనకి వర్షం పడినప్పుడు ఆ భూమిలో నుంచి మనకి ఎర్రలు వస్తాయి కదా, ఎర్రలు బోరుగా ఉంటాయి, అవి ఎర్త్ వామ్స్. ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారు చూడండి ఎర్త్ వామ్స్. ద స్కిన్ ఆఫ్ ఎర్త్ వామ్ ఈజ్ మాయిస్ట్. దాని స్కిన్ ఎలా ఉంటుంది? మాయిస్ట్ అంటే తేమగా జిగురుగా ఉంటుంది అనమాట. ద ఎర్త్ వామ్ బ్రీత్ త్రూ ది స్కిన్. ఎర్త్ వామ్ దేని ద్వారా గాలి పీలుస్తుంది? స్కిన్ ద్వారా పీలుస్తుంది అనమాట గాలి. తర్వాత ఫిష్. ఫిష్ ఉంది చూడండి. ద రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఆఫ్ ఫిష్ ఆర్ గిల్స్. ఈ దీంట్లో రెస్పిరేటరీ ఆర్గాన్ ఏంటంట? గిల్స్ అంట. గిల్స్ ద్వారా గాలి పీల్చుకుంటాం. గిల్స్ అంటే ఏంటంటే మొప్పలు ఉంటాయి తెలుసు కదా, అవి. గిల్స్ ఆర్ ప్రొజెక్షన్ ఆఫ్ ద స్కిన్. అవి స్కిన్కి ప్రొటెక్ట్గా ఉంటుంది. ఫిష్ గల్ప్ వాటర్ త్రూ దేర్ మౌత్. ఫిష్ ఏం చేస్తుంది? వాటర్లో ఫిష్ గల్ప్ వాటర్ త్రూ దేర్ మౌత్తో వాటర్ని గుడకేస్తుంది అనమాట, మింగుద్ది అనమాట. ఫర్ దేర్ ఇట్ రీచెస్ ద గిల్స్. అవి ఎక్కడికి వెళ్తుంది? గిల్స్ ద్వారా వెళ్తాయి అన్నమాట. గిల్స్ అంటే ఇక్కడ ఉంటాయి, మొప్పలు అంటారు కదా, ఇవి గిల్స్. ఇవి ఫిన్స్. ఇది టైల్. ఆల్రెడీ ఫిష్ వాటర్లో ఉంటుంది కదా, ఆ వాటర్లో ఉన్నప్పుడు ఆ వాటర్ని అదేం చేస్తుంది? మౌత్ ద్వారా తాగుతుంది. తాగినప్పుడు అది ఎక్కడికి వెళ్తుంది? గిల్స్కి వెళ్తుంది. ఫర్ దేర్ ఇట్ రీచెస్ ద గిల్. ద గిల్స్ టేక్ ఇన్ ఆక్సిజన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ అండ్ త్రూ అవుట్ ద వాటర్. అప్పుడు ఏం చేస్తుంది? ఆ గిల్స్ ద్వారా అది ఆక్సిజన్ని తీసుకొని వాటర్ని మళ్ళీ బయటికి వదిలేస్తుంది అన్నమాట. ఫిష్
ఫిష్ దేంతో గాలి పీల్చుకుంటుంది? గిల్స్. అలాగే ఎర్త్వామ్ స్కిన్తో. ఆక్వాటిక్ ప్లాంట్స్ స్టొమాటో ద్వారా రెస్పైర్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ వర్క్ బుక్ తీయండమ్మా. వర్క్ బుక్ పేజ్ నెంబర్ 14లో వర్క్ బుక్. మనం థర్డ్ క్వశ్చన్ ఫిల్ చేసుకోలేదు. మ్యాచింగ్ అన్నమాట. మ్యాచింగ్ ABCDE బాక్స్లు ఉన్నాయి కదా, ఇటు సైడ్ 1 2 3 4 5 అలా వేసుకోండి అమ్మా. ఇలా 1 2 3 4 5 వేసుకోండి. చూడండి, ఫస్ట్ది ఏ, ఇన్హేలింగ్, ఎక్స్హేలింగ్, డయాఫ్రమ్, నోస్, ట్రాచియా. ఇట్ సైడ్ ఏమి ఇచ్చాడు? ఆల్సో నోన్ యాజ్ విండ్ పైప్, డోమ్ షేప్డ్ మస్కులర్ వాల్ దట్ హెల్ప్స్ ఇన్ బ్రీతింగ్, ఆర్గాన్స్ త్రూ విచ్ వి బ్రీత్, ప్రాసెస్ ఆఫ్ బ్రీతింగ్ ఇన్ ఎయిర్, ప్రాసెస్ ఆఫ్ బ్రీతింగ్ అవుట్ కార్బన్ డైఆక్సైడ్. చూడండి, ఇన్హేలింగ్ అంటే ఏంటి? బ్రీత్ ఇన్, లోపలికి తీసుకోవడం, బ్రీత్ ఇన్. అది ఎక్కడ ఉంది? 4లో ఉంది. 4. ఎక్స్హేలింగ్, ప్రాసెస్ ఆఫ్ బ్రీతింగ్ కార్బన్ డైఆక్సైడ్, అది 5లో ఉంది. తర్వాత డయాఫ్రమ్ అంటే ఏంటి? డోమ్ షేప్డ్ మస్కులర్ వాల్, 2లో ఉంది. నోస్, ఆర్గాన్స్ త్రూ విచ్ వి బ్రీత్, ఆ ఆర్గాన్తో మనం గాలి పీల్చుకుంటున్నాం, 3లో ఉంది. నెక్స్ట్ రిమైనింగ్ 1. ఓకే, నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. 7th క్వశ్చన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ స్టొమాటా ఇన్ ప్లాంట్స్? ప్లాంట్స్లో స్టొమాటా ఏం రోల్ని చేస్తుంది? స్టొమాటా హెల్ప్స్ ద ప్లాంట్స్ టు బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ ఎయిర్ త్రూ దెమ్. స్టొమాటా ఏం చేస్తుంది? ప్లాంట్స్లో స్టొమాటా అది గాలిని తీసుకుంటుంది, గాలిని బయటికి వదిలేస్తుంది. తర్వాత 8th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రీతింగ్ ఇన్ ఫిష్. ఫిష్లో బ్రీతింగ్ ఎలా జరుగుతుంది? ఆల్రెడీ రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఉంటాయి కదా ఫిష్లో, అవేంటివి? గిల్స్ ఆర్ ప్రొజెక్షన్ ఆఫ్ ద స్కిన్. గిల్స్ ఏం చేస్తాయి? స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఫిష్ గల్ప్ వాటర్ త్రూ దేర్ మౌత్. అదేం చేస్తుంది? మౌత్ ద్వారా వాటర్ని తీసుకొని తర్వాత ఎక్కడికి వెళ్తుంది? గిల్స్ దగ్గరికి వెళ్తుంది. గిల్స్ ఏం చేస్తాయి? గిల్స్ టేక్ ఇన్ ఆక్సిజన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. వాటర్లో ఉన్న ఆక్సిజన్ని తీసుకొని అండ్ త్రూ అవుట్ ద వాటర్ని బయటికి వదిలేస్తుంది. ఓకేనా?